భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఏ స్థాయిలో వాతావరణం వేడెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు దేశాల అభిమానుల భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. మైదానంలో రెండు జట్ల క్రికెటర్లు కాకుండా రెండు దేశాల సైనికులు యుద్ధం చేస్తున్నారేమో అనే స్థాయిలో మ్యాచ్ ఉంటుంది. రెండు దేశాల అభిమానులే కాకుండా క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ దాయాదుల పోరును మిస్ కాకుండా చూస్తుంది. భారత్ పాకిస్తాన్లో అయితే మ్యాచ్ ఉన్న రోజు హాలిడే అనే చెప్పుకోవాలి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి. అభిమానులంతా ఇంట్లోనే ఉండి టీవీలకు అతుక్కుపోతారు. ఎప్పుడూ క్రికెట్ చూడని వారు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను ఖచ్చితంగా వీక్షిస్తారు. ఆ రేంజ్ హైప్ ఉంటుంది మరి ఈ మ్యాచ్కు. దీనికి కారణం రెండు దేశాల మధ్య తరచుగా ఉండే ఉద్రిక్తతలే కారణం. నిజానికి భారత్ పాకిస్తాన్ జట్లు 13 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదనే సంగతి మనకు తెలిసిందే. చివరిగా రెండు జట్లు 2012లో ద్వైపాక్షిక సిరీస్లో పోటీ పడ్డాయి. దీంతో అప్పటి నుంచి కేవలం ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయి. మామూలుగానే ప్రపంచ కప్ మ్యాచ్లు అంటేనే హై వోల్టేజ్గా ఉంటుంది. అలాంటిది అందులో భారత్ పాకిస్తాన్ పోరు అంటే ఆ మ్యాచ్కు ఉండే హైప్ను వర్ణించడం చాలా కష్టం. అలాంటి భారీ అంచనాలుండే దాయాదుల మ్యాచ్లో రాణించిన ఆటగాళ్లను అభిమానులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంటారు. ఇక ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించిన వారైతే అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. ఇలాంటి పోరులో వన్డే ప్రపంచ కప్లో తలపడినప్పుడు శత్రుదేశం పాకిస్తాన్ను ఊచకోత కోశాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. భారీ సెంచరీతో పాకిస్తాన్పై దండయాత్రకు దిగాడు. పాకిస్తాన్ బౌలర్లను వచ్చిన వాడిని వచ్చినట్టుగానే చితకబాది మైదానంలో పరుగుల వరద పారించాడు. వరుసగా 4లు 6లతో విచ్చుకుపడ్డ హిట్ మ్యాన్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద విధ్వంసం సృష్టించిన రోహిత్ గుర్నాథ్ శర్మ శత్రుదేశం పాకిస్తాన్ను ఒంటి చేత్తో చిత్తుగా ఓడించాడు. పాకును చిత్తుగా ఓడించడమే కాకుండా ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకోకుండానే శత్రుదేశాన్ని ఇంటికి పంపించాడు. రోహిత్ శర్మ ఈ విధ్వంసానికి సోమవారం నాటికి సరిగ్గా 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ పాకిస్తాన్ పాలిట సృష్టించిన మారణ హోమం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ప్రపంచ కప్లో పాకిస్తాన్పై టీమిండియాను గెలిపించినందుకు గౌరవార్థంగా కామెంట్స్ బాక్స్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అని ఒక కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. 2019వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరిగింది. ఆ ప్రపంచ కప్లోని లీగ్ దశలో భాగంగా జూన్ 16న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మాంచెస్టర్ క్రికెట్ మైదానం ఈ దాయాదుల సమరానికి వేదిక అయింది. ఈ మ్యాచ్లో మోటే బ్యాటింగ్ చేసిన టీమిండియాకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్తో కలిసి అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. రోహిత్ శర్మ మోటి నుంచే భారీ షాట్లు ఆడుతూ విధ్వంసం సృష్టిస్తుంటే అతనికి కేఎల్ రాహుల్ చక్కగా సహకరించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మను ఎలా అడ్డుకోవాలో అర్థం కాక పాకిస్తాన్ బౌలర్లు దిక్కులు చేశారు. మహమ్మద్ అమీర్, హసన్ అలీ, రియాజ్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్ వంటి స్టార్ పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ హిట్ మ్యాన్ ముందు తేలిపోయింది. రోహిత్, రాహుల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు ఏకంగా భారీ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాకిస్తాన్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి భారత ఇన్నింగ్స్లో మహమ్మద్ అమీర్ వేసిన మొదటి ఓవర్లో కేఎల్ రాహుల్ ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో మొదటి ఓవరే మేడైన్ అయింది. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఆట. హసన్ అలీ వేసిన 2వ ఓవర్లో బౌండరీ బాది తన పరుగుల ఖాతాను ఓపెన్ చేశాడు రోహిత్ శర్మ. దీంతో ఆరంభం నుంచే మ్యాచ్లో తన ఇంటెంట్ ఏంటో చూపించాడు. ఆ ఓవర్లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. హసన్ అలీ వేసిన 6వ ఓవర్లో రోహిత్ ఓ 4, 6 బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. దీంతో 6వ ఓవర్లోనే హిట్ మ్యాన్ 6ల ఖాతా ఓపెన్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి 10 ఓవర్లలో భారత జట్టు వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన హిట్ మ్యాన్ టీ20 తరహాలో కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి హిట్ మ్యాన్ 6 4లు 2 6లు బాదాడు. దీంతో ఇక పాకిస్తాన్కు ఒక రకంగా అప్పటికే సీన్ అర్థమైపోయింది. రోహిత్ను ఆపడం తమ వల్ల కాదన్నట్టుగా చేతులెత్తేశారు. ఇక 12వ ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ బౌలర్లను రోహిత్, రాహుల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు రోహిత్ శర్మ భారీ షాట్లు బాదుతుంటే మరోవైపు రాహుల్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో 18 ఓవర్లలో ఓపెనింగ్ భాగస్వామ్యం అజయంగా 100 పరుగులు దాటింది. 20 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయలేక పాకిస్తాన్ బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా రోహిత్ను అవుట్ చేయడానికి పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్ వేసిన 22వ ఓవర్లో 6 కొట్టి కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందుకు రాహుల్ 69 బంతులు తీసుకోగా మొత్తం 3 4లు 1 6 బాదాడు. అయితే ఎట్టకేలకు వహాబ్ రియాజ్ వేసిన 24వ ఓవర్లో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 3 4లు 2 6లతో 78 బంతుల్లో 50 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ బాబర్ ఆజంకు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 23.5 ఓవర్లలో 136 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
కానీ ఈ ఆనందం పాకిస్తాన్కు ఎక్కువసేపు నిలవలేదు. అప్పటికి క్రీజ్లో కుదురుకున్న రోహిత్ శర్మ చెలరేగుతుంటే అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జత కలిశాడు. దీంతో రోకో జోడీ ఇద్దరూ కలిసి పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. కోహ్లీ అండతో రోహిత్ మరింతగా రెచ్చిపోయాడు. 25 ఓవర్లో ఓ 4, 27 ఓవర్లో ఓ 6 బాదడంతో హిట్మెన్ స్కోర్ 90 పరుగులు దాటింది. 30 ఓవర్లో సింగిల్ తీసి 85 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి హిట్మెన్ 9 4లో 3 6లు బాదాడు. 51 నుంచి 100 పరుగులు చేరుకోవడానికి రోహిత్ 51 బంతులు తీసుకున్నాడు. అలాగే వన్డే ప్రపంచ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ తర్వాత పాకిస్తాన్ పై సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఇక అప్పటికి వన్డేలో రోహిత్ కు అది 24వ సెంచరీ. 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 172 పరుగులు చేసింది. సెంచరీ తర్వాత రోహిత్ శర్మ మరింత చెలరేగాడు. దీంతో రోహిత్ దెబ్బకు పాకిస్తాన్ గుండెల్లో అప్పుడే ఓటమి భయం మొదలైంది. ఈ క్రమంలోనే కోహ్లీ సహకారంతో రోహిత్ శర్మ డెత్ స్కోర్ను 35 ఓవర్లోనే 200 దాటించాడు. 34 ఓవర్లో, 35 ఓవర్లో, 36 ఓవర్లో ఇలా వరుసగా 3 ఓవర్లలో ఒక్కో బౌండరీ చొప్పున బాదిన రోహిత్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 38 ఓవర్, 39 ఓవర్లో వరుసగా బౌండరీలు బాదాడు. ఇంతలోనే రోహిత్ స్కోర్ 140 పరుగులకు చేరుకుంది. దీంతో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొడతాడేమోనని పలువురు అంచనా కూడా వేశారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అప్పటికే ఓటమి ఫిక్స్ అయిపోయింది. కానీ ఇంతలోనే రోహిత్ శర్మ విధ్వంసకర భారీ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. హసన్ అలీ వేసిన 9వ ఓవర్ రెండో బంతిని వికెట్ల వెనుకాలకు ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ వాహాబ్ రియాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 113 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 123 స్ట్రైక్ రేట్తో 140 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 14 4లు 3 6లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ పోరులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. దీంతో దాయాదుల పోరులో రోహిత్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అతిపెద్ద వ్యక్తిగత ఇన్నింగ్స్గా రికార్డు నెలకొల్పింది. కాగా రోహిత్ శర్మ అవుట్తో 38.2 ఓవర్లలో 234 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్, కోహ్లీ కలిసి రెండో వికెట్కు 87 బంతుల్లోనే 98 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా రన్ రేట్ కూడా 6 దాటిపోయింది. అనంతరం కోహ్లీ, హార్దిక్ పాండ్యా కలిసి మూడో వికెట్కు 33 బంతుల్లోని 51 పరుగులు జోడించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ హాఫ్ సెంచరీలో 3 4లు ఉన్నాయి. అయితే 44 ఓవర్లో 19 బంతుల్లో 26 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 2 4లు 1 6 ఉన్నాయి. ఆ తర్వాత ధోని ఒక్క పరుగు చేసి అవుట్ అయినప్పటికీ కోహ్లీ చివరి వరకు క్రీజ్లో నిలిచాడు. 46 ఓవర్లో బాస్ స్కోర్ 300 దాటింది. 46 ఓవర్ తర్వాత కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది. 118 స్ట్రైక్ రేట్తో 65 బంతుల్లోనే 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 48 ఓవర్లో అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 7 4లు ఉన్నాయి. విజయ్ శంకర్ 15, కేదార్ జాదవ్ 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లో మహమ్మద్ అమీర్ 3 వికెట్లు తీయగా హసన్ అలీ, రియాజ్ తల వికెట్ తీశారు. అమీర్ మినహా మిగతా పాకిస్తాన్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 337 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. 35 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసిన తర్వాత వర్షం వచ్చింది. అయితే అప్పటికే పాకిస్తాన్ ఓటమి ఖాయమైపోయింది. ఆ జట్టు గెలవాలంటే చివరి 15 ఓవర్లలోనే ఏకంగా 171 పరుగులు చేయాల్సి ఉండగా 4 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. కొంత సమయం తర్వాత వర్షం ఆగిపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. ఈ లెక్కన పాకిస్తాన్ చివరి 5 ఓవర్లలోనే ఏకంగా 136 పరుగులు చేయాలి. కానీ 42 పరుగులు చేసి ఘోరంగా ఓడిపోయింది. మొత్తంగా నిర్ణీత 40 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు చొప్పున తీశారు. కాగా ఈ మ్యాచ్లో ఓటమితో పాకిస్తాన్ సెమీస్ ఆశలు కూడా సంక్లిష్టంలో పడ్డాయి. చివరకు సెమీస్ చేరకుండానే లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళిపోయింది పాకిస్తాన్. టీమిండియా మాత్రం టేబుల్ టాపర్గా నిలిచి ఘనంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కాగా ఈ మ్యాచ్ మీలో ఇంకా ఎంతమందికి గుర్తుందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్, షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.